అందరికీ నమస్కారం. నిన్నే ఇష్టపడ్డాను పార్ట్ 2 రచించిన వారు మీనా కుమారి గారు. యోగేంద్ర బజారుకు వెళ్ళి కావాల్సిన సరుకులు అన్నీ తీసుకున్నాడు. ఫోన్లోకి సరుకుల లిస్టు వచ్చింది. పూర్ణిమ కొడుక్కి పంపించింది. రోజు నాన్ వెజ్ ఐటమ్స్ లేనిదే ముద్ద తినరు అనుకుంటూ తల్లి చెప్పిన చికెన్ తీసుకుని సరుకులు కూడా తీసుకొని షాన్వికి మెసేజ్ పెట్టడంతో బయటకు వచ్చింది. తెచ్చిన సరుకులు ఇచ్చి బయలుదేరాడు యోగేంద్ర. సీతమ్మ మజ్జిగ చేసి వెన్నపూస తీసి పక్కన పెట్టింది. గేట్ తీసుకొని వస్తున్న యోగేంద్ర వైపు చూసి మురిసిపోయింది. నా మనవడికి ఊళ్ళో వాళ్ళ దిష్టి తగులుతూ ఉంటుంది. ఎప్పటి దిష్టి అప్పుడే తీసేయాలి అనుకుంటూ అక్కడ నిలబడరా అంటూ సరుకులు పట్టుకొని ఉన్న యోగేంద్రకు ఉప్పు దిష్టి తీసి పారేసింది సీతమ్మ. ప్రతిరోజు ఏం వస్తుంది దిష్టి అంటూ నవ్వాడు యోగేంద్ర. బడవా, మీ నాన్న ఏం చేస్తున్నారా? మొన్న నిన్న కూడా రాలేదు, నీరసంగా ఉంటున్నాడా? బీపీ చూసావా అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది సీతమ్మ. నీ కొడుకు నిక్షేపంగా ఉన్నాడు. షాన్వి వస్తాను అనలేదా అన్నది సీతమ్మ. వస్తామన్నారులేవే, నువ్వు కానీ అంటూ పుట్టగొడుగులు నీళ్లలో నానబెట్టాడు యోగేంద్ర. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు అన్నీ సన్నటి ముక్కలుగా తరిగి పక్కన పెట్టేశాడు. ఎందుకు నాన్న, కాలేజీకి వెళ్ళాలి కదా, రెడీ అవ్వు అంటున్నారు సీతమ్మ. మొత్తం అన్ని పనులు చేయాలి అంటావు, ఓపిక ఉండవద్దా అంటూ బయటకు వెళ్ళి ఆవుకి పచ్చిగడ్డి మేత వేసి దూడకు మందుల షాప్ నుండి తీసుకువచ్చిన మందు తాగించాడు. ఈ మందు వేశాక అరగంటకి పాలు పట్టివ్వమన్నాడు నానమ్మ అని చెప్పాడు యోగేంద్ర. గ్యాస్ పొయ్యి మీద వండదు సీతమ్మ గారు. ఆవు పిడకలు బాగా ఎండిపోయినవి తీసుకొచ్చి పొయ్యి రచ్చుకేశాడు యోగేంద్ర. కింద పొగ్గులు అవి పెట్టి ఆ కుంపటిలో పాలు కాస్తుంది, కూరలు వండుతుంది. రైస్ కుక్కర్ వద్దు, వేడి చేస్తుంది అని చెబుతుంది. కష్టంగా ఉండే ఏ పని చేయనివ్వడు యోగేంద్ర సీతమ్మ గారిని. ఆయుర్వేదం షాప్ నుండి తీసుకువచ్చిన నానమ్మ వేసుకునే వెల్లుల్లి మాత్రలు, మాది ఫల రసాయనం అవి అన్నీ తీసి చెప్పాడు యోగేంద్ర. ఎక్కడ లేని పనులు పెట్టుకోకు, సాయంత్రం నేను వచ్చాక మనిద్దరం చేద్దాం, రేపు శుక్రవారం అని చెప్పాడు యోగేంద్ర. అలాగే లేరా అంది సీతమ్మ. మిక్సీలో నానమ్మకు కావాల్సిన పౌడర్లు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అన్నీ రెడీగా పెట్టి రెడీ అయ్యాడు యోగేంద్ర. సరే నానమ్మ, నేను కాలేజీకి వెళ్ళి వస్తాను, ఇక్కడేగా ఒక అడుగు వచ్చి భోజనం చేసి వెళ్తానులే, బాక్స్ ఇప్పుడు తీసుకెళ్ళను, కంగారు ఏమీ లేదు అని చిట్టి దూడను కాసేపు పాలు తాగనిచ్చి నీడలో కట్టేశాడు యోగేంద్ర. కాలేజీకి వెళ్ళిపోయాడు యోగేంద్ర. కుంపట్లో కాగిన పాలు మట్టి కుండలో వేసి తోడు పెట్టేసింది సీతమ్మ. పక్కనే ఉన్న స్థలంలో ఆకుకూరలు, కాయగూరలు అన్నీ పెంచుతూ ఉంటాడు యోగేంద్ర. యోగేంద్ర చిన్నతనంలో సీతమ్మ గారు చేసే పనులన్నీ కూడా చూస్తూ ప్రతి విషయాన్ని నేర్చుకొని ప్రస్తుతానికి ఓపిక తగ్గుతున్న తన నానమ్మను ఏ పని చేయకుండా తానే చాలా వరకు చేసి వెళ్తూ ఉంటాడు కాలేజ్కి. పక్క స్థలంలో తోటవైపు చూసుకొని తలుపు గడియ వేసి వచ్చింది. మేకలు వస్తే అన్నీ తినేస్తాయి అని సీతమ్మ. ఇంతలో కార్ వచ్చి ఆగింది. కళ్ళు మెరిసిపోయాయి సీతమ్మకు. ప్రదీప్ వచ్చాడు. అమ్మా అంటూ ఉన్న కొడుకు వైపు చూసి వస్తున్న కళ్ళనీళ్ళు లోపలే దాచేసింది సీతమ్మ. ప్రదీప్ని ఎంతో గారాబంగా పెంచుకుంది సీతమ్మ. అదే పొరపాటు అయింది ఆమె జీవితంలో. ఏదీ తెలియకుండా తప్పుని ఖండించలేని పరిస్థితిలో ఉండిపోయాడు ప్రదీప్. మెతక స్వభావి. వాళ్ళ నాన్నగారు రామచంద్రయ్య గారు చాలా పర్ఫెక్ట్గా ఉండేవారు. అంత ఖచ్చితమైన లక్షణాలు ప్రదీప్కి రాలేదు. రామచంద్రయ్య, సీతమ్మ దంపతులు. రామచంద్రయ్య గారిలో ఎంత మంచితనం ఉండేదో అంతే క్రమశిక్షణ, అంత ఖచ్చితమైన వ్యక్తి. తాతల నుండి వచ్చిన ఆచారాలను ఏదీ వదలలేదు ఆయన. ఆవు పాలు, ఆవు పెరుగు అవే వాడతారు వారి ఇంట్లో.
అది కూడా ఇంట్లో పాడి ఉండాలి. వారి మొదటి సంతానం అంజలి, రెండవ సంతానం గౌతమి. తర్వాత 7 సంవత్సరాలకు పుట్టినవాడు ప్రదీప్. ప్రదీప్ అంటే అటు తల్లిదండ్రులకు ఇటు అక్కలకు చాలా గారాబం. చదువు తప్పితే ఇల్లు, ఇంటి పట్టునే ఉండేవాడు. నలుగురిలో కలిసేవాడు కాదు ప్రదీప్. ఎంతసేపు తల్లి కొంగు పట్టుకొని వదిలేవాడు కాదు. నీ గారాబంతో వాడిని చెడగొడుతున్నావు అని మందలిస్తూ ఉండేవారు రామచంద్రయ్య గారు. చాలేండి, ఎప్పుడు చూసినా నా కొడుకుని ఏదో ఒకటి అనడమేగా మీ పని అనేది సీతమ్మ. కానీ రామచంద్రయ్య గారికి కూడా ప్రదీప్ అంటే ప్రాణంగా ఉండేది. అలా మెత్తగా ఉండకూడదురా, ఈ ప్రపంచం బ్రతకనివ్వదు అనేవారు. ముగ్గురు పిల్లల్ని ఏనాడు ఒక దెబ్బ కూడా వేసి ఎరుగరు రామచంద్రయ్య గారు. ఆడపిల్లల్ని చదివించి మంచి కుటుంబాలలో ఇచ్చి పెళ్లి చేశారు. హైదరాబాద్లో ఒకరు, బెంగళూరులో ఒకరు సెటిల్ అయిపోయారు. వారితో ఏ ఇబ్బంది లేదు. విజయవాడలో కాలేజీ లెక్చరర్గా వర్క్ చేసేవారు రామచంద్రయ్య గారు. బాగా డబ్బు కలిగిన వాళ్ళు రామచంద్రయ్య గారితో ట్యూషన్లు చెప్పించుకునేవారు తమ పిల్లలకు. అలా సంపాదనకు లోటు లేదు. తాను ఉంటున్న ఇంటికి 5 కిలోమీటర్ల దూరంలోనే పెద్ద స్థలం కొని ఉంచారు. కూతుళ్లకు ఇవ్వాల్సిన కట్నం అన్నీ బాగానే ఇచ్చారు. ప్రదీప్ ఇంజనీరింగ్ 2వ సంవత్సరంలో ఉండగానే 2 అక్కలకు పెళ్ళిళ్ళు అయిపోవడం, పిల్లలు పుట్టడం, పురుళ్ళు, ఆడపిల్లల బాధ్యతలు తీరిపోయాయి రామచంద్రయ్య దంపతులకు. కొడుకుకి ఇబ్బంది లేదు, అన్నీ సమకూర్చాను అని తృప్తిగానే ఉండేవారు రామచంద్రయ్య గారు. రామచంద్రయ్య గారు, సీతమ్మ అన్యోన్యంగా ఉండేవారు. రామచంద్రయ్య గారు రిటైర్ అయి ఇంటికి వచ్చి, ఇక రేపటి నుంచి అంతా ఖాళీనే, ఇంట్లో కూడా అన్ని పనులు చేస్తూ ఉంటాను, బయట ట్యూషన్స్ మాత్రం చెప్పడం ఆపను, అసలు సంపాదన అది మరి అని చెబుతూ సంతోషపడ్డారు. బ్రతికున్నంత వరకు ఏదో ఒక కష్టం చేస్తూ అలాగే వెళ్ళిపోవాలి సీత అంటూ ఉండేవారు ఆయన ఎప్పుడూ. రేపటి నుంచి అయ్యగారు ఇంటి దగ్గరే ఉంటారు, చాలా జాగ్రత్తగా చేయాలి పనులు, ఏది ఆలస్యమైనా కోపం వచ్చేస్తుంది అని మనసులో నవ్వుకుంది సీతమ్మ. కానీ మరుసటి రోజు రామచంద్రయ్య గారు లేవలేదు. సీతమ్మ గారు ఎంతో దిగులు పడిపోయారు. ప్రదీప్ మరీ బేదగా అవుతాడని ఎంతో ధైర్యంగా ఉండేది సీతమ్మ. కొడుకు ఇంజనీరింగ్ లాస్ట్ ఇయర్ పరీక్షలు. ఆ సమయంలో అనుకోని ఈ బాధ. వెళ్ళి పరీక్షలు రాసిరా నాన్న, అశ్రద్ధ చేయకు, మీ నాన్నగారికి చదువుని నిర్లక్ష్యం చేస్తే చాలా కోపం, నీకు తెలుసు కదా, చదువుకో, జీవితం అనేది ఒడిదుడుకులు తట్టుకొని పయనించే ప్రయాణమే అని ఆ సమయంలో కూడా ధైర్యం చెప్పారు సీతమ్మ. అలా 2 ఏళ్లలో ప్రదీప్ చదువు అయిపోవడం, విజయవాడలోని మంచి కంపెనీలో ప్రదీప్కి ఉద్యోగం రావడం జరిగింది. ఒకసారి చుట్టాల ఫంక్షన్కి వెళ్ళారు సీతమ్మ గారు. అక్కడ తన బంధువుల అమ్మాయి పూర్ణిమ ఎంతో అందంగా చక్కగా ఉంది. కానీ కట్నం ఇచ్చుకోలేక పెళ్ళిళ్ళు కుదరడం లేదు అని వాళ్ళమ్మ బాధపడింది సీతమ్మ గారి దగ్గర. గాలి వాన రావటంతో తాను పుట్టిన ఊరు ఆ పల్లెటూరులో 2 రోజులు ఉండాల్సి వచ్చింది సీతమ్మకు. సీతమ్మ పెదనాన్న కొడుకులు అక్కడే ఉండడంతో అక్కడ ఉన్న 2 రోజులు పూర్ణిమ వాళ్ళ ఇంటిని, వారి పద్ధతులు అన్నీ గమనించింది సీతమ్మ. ఉదయాన్నే వేడివేడి టిఫిన్ చేసి పూర్ణిమతో పంపించేది వాళ్ళ అమ్మగారు. మగదిక్కులేని సంసారం అవడంతో ఉన్న కాస్త పొలం చూసుకుంటూ నలుగురి అండ కోసం చుట్టాల ఇళ్ళ దగ్గరే ఉండేది పూర్ణిమ వాళ్ళ అమ్మగారు. పూర్ణిమ తమ్ముడు కూడా చదువుకుంటూ ఉన్నారు. సీతమ్మ గారికి అనిపించింది, బయట సంబంధాలు ఎక్కడో చూసుకొని డబ్బు తీసుకొని వారు ఎలాంటి వారో తెలియక బాధపడడం ఎందుకు, తన కొడుకు జీవితం ఎలా ఉంటుందో అని భయపడి అప్పటికప్పుడు మాట ఇచ్చి వచ్చారు సీతమ్మ గారు. పూర్ణిమను తమ ఇంటి కోడలుగా చేసుకుంటా అని, కట్నం ఏమీ అవసరం లేదు అని కూడా చెప్పింది. అలా పూర్ణిమ ప్రదీప్ల వివాహం జరిగింది. పల్లెటూరి వాతావరణం నుండి
పట్నంలోకి వచ్చిన తర్వాత పూర్ణిమ చాలా మారింది. చుట్టుపక్కల వారి వేషభాషలను తొందరగానే పట్టుకుంది. అందంగా, నాగరికతగా రెడీ అవ్వడం, నాగరికత విషయాలపై ఎక్కువ శ్రద్ధ. జాన్వి పుట్టినప్పుడు కూడా పురుడు పోయడానికి ఆ పల్లెటూరులో వసతి లేదు. కాన్పు ఇక్కడే చేద్దాం అని సీతమ్మ గారు చెప్పారు. లేదు, నేను పుట్టింటికి వెళ్తానండి అని చెప్పింది పూర్ణిమ. తన ఇష్టాన్ని కాదనలేక అలాగే అని చెప్పింది సీతమ్మ. జాన్వి పుట్టినప్పుడు పూర్ణిమకు బాలింతరాలు జబ్బు రావడం, పుట్టిన పిల్లకు ఒళ్ళంతా నీరు వచ్చేయడం జరిగింది. పూర్ణిమ చెప్పిన ఏ పని చేసేది కాదు. మంచి ఆహారం తీసుకోమ్మా అని సీతమ్మ గారి సలహాలు ఇస్తే, తినే తిండి కూడా ఈవిడగారు చెప్పాలా అని కోపంగా ఆలోచించుకునేది పూర్ణిమ. పూర్ణిమ వాళ్ళ అమ్మగారు, మీ అత్తగారు నీ మంచికే చెబుతున్నారు అని మంచి చెప్పినా, నీకు తెలియదులే అత్తగారు అని పెత్తనం, ఆవిడ చెప్పినట్టు చేయడానికి నేను పిచ్చిదాన్ని కాదు అని ఆవిడ నోరు మోయించేది. తల్లి మాట వేదంగా ఉన్నట్లు కనపడే ప్రదీప్ని చూస్తే పూర్ణిమకు కోపంగా ఉండేది. అందుకే వాళ్ళిద్దరినీ పెద్దగా మాట్లాడుకోనివ్వకుండా జాగ్రత్త పడేది. ఆ తర్వాత మాత్రం రెండవ కాన్పు, మూడవ కాన్పు అంటూ తల్లి దగ్గరకు వెళ్లకుండా, వెళ్ళినా అక్కడ స్తోమత లేదు అన్న సంగతి పూర్ణిమకు తెలుసు. కానీ ఆ విషయంలో అత్తగారి మాట విన్నట్టు తెలివిగా ప్రవర్తించింది. తన తల్లిని తన దగ్గరకు రప్పించుకొని తర్వాత కాన్పులు అత్తగారి సంరక్షణలోనే జరిగాయి. పిల్లల మీద, కొడుకు మీద, కోడలి మీద ప్రాణం పెట్టుకొని ఉండేది సీతమ్మ గారు. కానీ క్రమశిక్షణ జీవితాన్ని గడిపిన ఆమెకు పూర్ణిమ చేసే కొన్ని పనులు నచ్చేవి కాదు. ఉదయాన్నే లేవాలమ్మా, అవకాశం ఉన్నప్పుడు అయినా అని చెప్పేది. ఆ విషయానికి అస్సలు లేవకూడదు అని నిర్ణయించుకుంది పూర్ణిమ. అలా అత్తగారు ఏ విషయం చెప్పినా కూడా అది విమర్శగా ఆలోచించి తనకు, పిల్లలకు అనారోగ్యాలు వచ్చేలా ప్రవర్తించేది. చెప్పి చెప్పి మౌనంగా ఉండిపోయారు సీతమ్మ గారు. తానే తెలుసుకుంటుందిలే అనుకున్నారు. శాన్వి పుట్టినప్పుడు బాగా జబ్బు చేసింది పూర్ణిమకు. అప్పుడు యోగేంద్ర చిన్నతనం నానమ్మ ఒడిలో ఎక్కువగా పెరిగాడు. 3 కాన్పులు ఈ రోజుల్లో ఎవరు భరిస్తున్నారు అంటూ గొణుకుతూ ఉండేది పూర్ణిమ అత్తగారి వైపు చూస్తూ. అందరూ ఆమెను అనుకునేలాగా ప్రవర్తించేది. 3వసారి బిడ్డను కనమని నేను చెప్పలేదు కదమ్మా అనేవారు సీతమ్మ. అలా ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం నచ్చేది కాదు పూర్ణిమకు. ఆస్తిపాస్తులకు ఏమీ తక్కువ లేదు, ఇంకొక బిడ్డ ఉంటే ఒకరికి ఒకరు తోడు ఉంటారు అని పూర్ణిమ తల్లి చెప్పటంతో 3వ కాన్పు ఉంచుకుంది. కాలానుగుణంగా ఎన్నో మార్పులు, రోజులు జరిగిపోతున్నాయి. మిగిలిన కథ నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.